హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఈరోజు భారత యుద్ధంలో విదురుడు తన నీతి బోధను కౌరవులకు వివరించడం, చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా విదురుడు ప్రవర్తించాడు. అసలు ఈ విదురుడు ఎవరు, అతని పూర్వజన్మ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందుకు ఒక కథ నడిచింది. అది ఎలా అంటే, అనిమాండవ్యుడు అనే ఒక మహాతపస్వి ఉండేవాడు. అతను ఎంత గొప్ప తపస్వి అంటే, ఆయన సహచరులైనటువంటి మునులందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి సలహాలు అడగడము, వేదాలు నేర్చుకోవడము, తపశక్తిని పుచ్చుకోవడం లాంటివి చేసేవాళ్ళు. ఇంత ఇదిగా ఉన్నటువంటి అనిమాండవ్యుడు ఒకనొక ప్రాంతంలో, ఒక రాజ్యంలో, రాజ్యం చివరలో ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకోవాలని ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడ తపస్సు ప్రారంభించడం చేశాడు. ఇలా చేస్తున్న సమయంలో ఆ యొక్క రాజ్యంలో, ఆ రాజుగారి కొలువులో, ఆ ధనాగారంలో దొంగలు పడి ఆ ధనాన్ని అంతా దోచుకోవడం జరిగింది. ఆ దోచుకున్న ధనాన్ని దొంగలు మూటలు మూటలు కట్టుకొని పారిపోతుంటే భటులు వాళ్ళు వెంబడించడం జరిగింది. ఇవి వెంబడిస్తూ ఉండగా ఆ దొంగలు ఈ యొక్క మాండవ్యుని యొక్క తపస్ చేసుకునే స్థలం అంటే ఆ ఆశ్రమానికి వచ్చి అక్కడ మూటలను పొదల్లో పడేసి దానుకోవడం జరిగింది. ఇక్కడ రాజభటులు వచ్చి చూస్తే దొంగలు కనపడలేదు. ఈ మాండవ్యుడు మాత్రం తపస్సులో ఉండిపోయాడు. ఎంత పిలిచినా పలకలేదు. ఈ సందర్భంలో రాజభటులు ఆ పరిసర ప్రాంతాన్ని అంతా గాలిస్తే అక్కడ ధనాగారానికి సంబంధించినటువంటి నగలు, నాణ్యాలు, మూటలు అన్నీ కూడా దొరకడం జరిగింది. ఇక ఈయన ఈ మాండవుని యొక్క ఆశ్రమ పరిసర ప్రాంతంలో ఉండే చోటులో దొరికింది కాబట్టి ఆ దొంగలకి ఈయనే నాయకుడు అనుకుని ఈ మాండవుడిని తీసుకెళ్ళడం, రాజుగారికి సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు రాజుగారు ఏమన్నారంటే, అయ్యా, నువ్వు దొంగలకి ఆసరగా ఉండి ఇలాంటి పనులు చేస్తున్నావా? చూసేదానికి మునిలాగున్నావు, తపస్సులాగున్నావు, మరి చేసేది ఇలాంటివా అని అంటే ఆయన దగ్గర, మాండవుని దగ్గర ఏ విధమైన సమాధానం లేదు. ఈ పరిస్థితిలో మాండవుడు కూడా యోగ నిద్రలో ఉన్నట్లే ఉండిపోయాడు. ఇక ఈయన లాభం లేదు, ఈయన చెప్పినా వినడు, ఈయన చెప్పినా మాట రావట్లేదు, ఈయన దగ్గర నుంచి సమాధానం లేదని చెప్పి ఈయన్ని కఠినంగా శిక్షించండి అని చెప్పారు. కఠినంగా శిక్షించండి అంటే ఎలా? శూలంతో పొడిచేయండి అని. ఆ శూలంతో పొడిచినప్పుడు కూడా ఆయన యోగంలోనే ఉన్నాడు, తపస్సులోనే ఉన్నాడు. శూలంతో పొడిచారు. పొడిస్తే అది వెనక్కి వెళ్ళిపోయింది. ఆ శూలం అట్లే పట్టుకోండి ఉండాలి. ఈయన యోగంలోనే ఉన్నాడు, తపస్సులోనే ఉన్నాడు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత దొంగలు కూడా రావడం, అసలు దొంగలను పట్టుకోవడం జరిగింది. దొంగలకి మరణశిక్ష విధించారు. ఈయన స్వామీజీ లాగా ఉన్నాడు కాబట్టి ఈయనకి ఇలాంటి శిక్ష వేసినప్పుడు ఈయనకి సంబంధించిన మునులు మాండవ్యుడు ఆశ్రమంలో లేడని తెలిసి, ఈ రాజు భటులు తీసుకుపోయారని తెలిసి, ఆ రాజు భటులు ఆ కారాగారంలోకి రాలేరు కాబట్టి ఆ మునులందరూ పక్షుల రూపంలో అక్కడికి వచ్చి మానవ మాటలతో మాండవుడిని అడగడం జరుగుతుంది. స్వామి, నీవు ఏ తప్పు చేయవు, చేయని తప్పుకి ఇంత శిక్ష, శూలం మెడలోకి వచ్చేంత శిక్ష ఎందుకు అనుభవిస్తున్నావు అంటే, ఇది ప్రారంభమేమో నాకైతే అర్థం కావట్లేదు అని వాళ్ళతో ఈయన చెప్పడము, పక్షులతో. ఈ సంభాషణలన్నీ కూడా భటులు వినడము, రాజుగారికి చెప్పడము జరిగింది. అప్పుడు రాజుగారు అనుకుంటాడు, ఇలా 1-2 రోజులు జరిగిన విషయాలన్నీ కూడా రాజుగారికి చెప్తే, రాజుగారు అసలు దొంగలు దొరికారు, వాళ్ళకి మరణశిక్ష వేశాం కదా, మరి నిజంగా మహాముని ఏమో మనం తెలియక ఈయన తీసుకురావడం జరిగింది, ఈయనకు శిక్ష వేయడం జరిగింది అని చెప్పి మళ్ళా సంస్థానంలోకి తీసుకొస్తే ఆ మాండవ్యునికి క్షమాపణ కోరుతారు. స్వామి, మేము చేసిన తప్పుకి మమ్మల్ని క్షమించండి,
తిరిగి మీరు మీ ఆశ్రమాన్ని పంపించేస్తున్నాము అని చెప్తే అప్పుడు ఈ శూలాన్ని తీయమని చెప్తారు భటుల్ని. అప్పుడు ఆ శూలాన్ని తీసేటప్పుడు శూలంకున్న ఆణి అంటే మేకు అని కూడా అంటాం మనం. ఆ ఆణి అంటే తమిళ్లో ఆణి అంటే మేకు. ఆ శూలంకున్న మేకు అక్కడే ఉండిపోతుంది, దాన్ని తీలేరు. సరే, ఈయనకెట్టా తపశక్తి ఉంది కదా, అది ఉన్నా ఏం కాదు, శూలమే పెట్టుకున్నాడు, కొన్ని ఏళ్ళు పెట్టుకున్నాడు గొంతులు. అలాంటిది ఏమవుతుంది అని చెప్పి ఆయన అలాంటివి ఏం పట్టించుకోరు. ఈ మహర్షులు, ఈ మునులు, యోగ తపస్సులు వీళ్ళంతా శరీరానికి ఏమైనా పట్టించుకోరు. అలాంటిది ఈ ఆణి ఉంటే వదిలేసుకున్నాడు. అప్పటి నుంచి ఆయన ఆణిమాండవ్యుడు అయినాడు. మాండవ్యుడు ఆణిమాండవ్యుడు అయ్యాడు. ఈ ఆణిమాండవ్యుడు అక్కడి నుంచి రాజకులంలో నుంచి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత కొంతకాలం తర్వాత యమధర్మరాజు ఈయన తటస్థపడే సందర్భం ఏర్పడింది. అప్పుడు యమధర్మరాజుని అడుగుతాడు ఆణిమాండవ్యుడు, అయ్యా, నేను ఏ తప్పు చేయలేదు కదా, నాకు రాజుతో అంత శిక్ష విధింపజేశావు, నీ ప్రేరణ లేకపోతే రాజు కూడా అంత శిక్ష నాకు వేయడు కదా అని అంటే, అప్పుడు యమధర్మరాజు చెప్తాడు, మాండవ్య, నీవు చిన్నతనంలో తూనీగలకు తోకని తుంచి అందులో పుల్లలు గుర్చి పైకి ఎగరేసి ఆనందించేవాడివి. అంటే చిన్న కీటకం అది. ఆ చిన్న కీటకానికి నువ్వు పుల్లగుచ్చి ఎగరేసి ఆనందించేవాడివి. అందుకని నీకు ఆ చేసిన ఆ యొక్క తప్పుకి నీకు ఇక్కడ శిక్ష పడాల్సి వచ్చింది అని యమధర్మరాజు ఆ యొక్క ధర్మాన్ని వివరిస్తాడు. వివరిస్తే ఈయన కూడా ఆణిమాండవ్యుడికి కూడా తెలుసు ఏది ధర్మమో ఏది అధర్మమో అని. అవును యమధర్మరాజా, నువ్వు ధర్మరాజువి కదా, ధర్మరాజు కాదు నువ్వు, యమధర్మరాజు. యమ అంటే చాలా గొప్ప, అటువంటి గొప్ప ధర్మానికి సంబంధించిన రాజువి నువ్వు. నిన్ను ఆ స్థానంలో కూర్చొని పెట్టారు ఇంద్రుడు. మరి యమధర్మరాజు కదా, నువ్వు ధర్మాన్ని తప్పితే ఎట్లా అని అడిగినాడు. నేనేం తప్పలేదు ధర్మాన్ని, నువ్వు చేసిన ఆ పనికి ఈ ప్రారంభం అనుభవించేటట్టుగా జరిగింది అని అంటే, 12 ఏళ్ల లోపల ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష ఉండదు, ధర్మశాస్త్రంలోనే ఉంది కదా. అంటే ఆ శిక్ష ఎవరు అనుభవించాలి? తల్లిదండ్రులు అనుభవించాలి. అందుకని చిన్నపిల్లల్ని మనం వాళ్ళు ఏ తప్పు చేయకుండా మనం పెంచాలి. 12 ఏళ్ల తర్వాత వాళ్ళు తప్పు చేస్తే కరెక్ట్గా అనుభవిస్తాడు, దాన్నే ప్రారంభం అంటారు. ఇక్కడ పిల్లలు చేసిన తప్పుకి తల్లిదండ్రులు బాధ్యులే కానీ ఆణిమాండవ్యుడు బాధ్యుడు కాదు కదా అని తిరిగి ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు యమధర్మరాజు తన ధర్మానికి లోపం కనపడింది, కంటకం ఏర్పడింది అని చెప్పి నాలుగు కచ్చుకుంటాడు. అబ్బా, మనం చేసింది చాలా పొరపాటు చేశాము, ఆణిమాండవ్యుడికే ఇంత పొరపాటు జరిగిందంటే మనం నిర్లక్ష్యంగా వ్యవహరించాము, ధర్మశాస్త్రాన్ని మనం సరిగా పాటించలేదు అని చెప్పి బాధపడతాడు. చూడు యమధర్మరాజా, నీవు చేసిన ఈ పొరపాటు చిన్న చితకా కాదు, శూలాన్ని శరీరంలో ప్రేరణ చేసేటటువంటి గుచ్చేటటువంటి శిక్ష నాకు వేశావు కాబట్టి నీవు కూడా శూద్రజాతి స్త్రీకి నువ్వు కొడుకుగా జన్మింతువుగాక అని చెప్పి శాపం పెడతాడు యమధర్మరాజుకే. అయితే ఆయనే ఈ యొక్క శూద్రజాతి స్త్రీకి విదురుడిగా జన్మిస్తాడు. అక్కడ ధర్మాన్ని పాటించాడు, ఇక్కడ నీతిని పాటిస్తూ కౌరవ పాండవులకి నీతిని బోధిస్తూ వచ్చాడు విదురుడు. ఇలా జరిగే సమయంలో విదురుడు భూలోకంలో ఉన్నప్పుడు అక్కడ యమలోకంలో ఆర్యముడు అనే ఒక దేవదూత ఆ యొక్క యమలోకాన్ని పాలిస్తూ ఆ శిక్షలను అమలు చేస్తూ వచ్చాడు. ఇలా చేయని తప్పుకి శిక్షను అనుభవించినటువంటి మాండవ్యుని వల్ల యమధర్మరాజు శూద్ర స్త్రీకి జన్మించడం జరిగింది. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.